విద్యార్థులారా, ఈరోజు మనము అలంకారాల గురించి తెలుసుకుందాం. అలంకారము అంటే అలంకరింపబడేది అలంకారము అవుతుంది. అయితే ఈ అలంకరణ ఎవరికి చేసుకుంటారు? అలంకరణ అంతా కూడా స్త్రీలకు చేసుకుంటారు. అంటే స్త్రీలకు సౌందర్య హేతువులే అలంకారం. అంటే స్త్రీల యొక్క అందమంతా కూడా ద్విగుణీకరించబడి చాలా చక్కగా అందంగా కనిపించడానికి కోసము స్త్రీలు చక్కగా ముఖానికి అలంకరణ చేసుకుంటూ కాస్త కొంతమంది మామూలు వాళ్ళు పౌడర్ అద్దుకుంటారు, పౌడర్ వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కళ్ళకు కాటుకు పెట్టుకుంటారు. కొంతమంది ఇంకా ఎక్కువ కనిపించాలని చెప్పని అలా మేకప్ వేసుకుంటారు. మేకప్ వేసుకొని కాస్త ఇంకా ఎక్కువ అందాన్ని కనిపించే విధంగా చేసుకుంటారు. కొంతమంది పెదవులకు లిప్స్టిక్ పూసుకుంటారు, చక్కగా ఆ గోళ్ళ పెయింట్ వేసుకుంటారు. ఇలా అలంకరణ శరీరానికి అంతా కూడా అలంకరణ చేసుకోవడం చేత సౌందర్యం అనేటువంటిది ఎక్కువగా ద్విగుణీకృతం అవుతుంటుంది కదా. అలంకారాలు చేసుకోవడం వల్ల స్త్రీ యొక్క అందం అంతా కూడా ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంది. అదే మరి ఇంకా చక్కగా తల దువ్వుకొని, చక్కగా తలకు నూనె పెట్టుకొని తల దువ్వుకొని, ఇప్పుడు ఈనాటి కాలంలో ఫ్యాషన్స్ ఎలా మారిపోతున్నారంటే తలపై వెంట్రుకలను అలా ఒక రౌండ్ అలా తిప్పేసేసి ఆ యొక్క ఇంకా మిగిలిన పై వెంట్రుకలన్నీ కూడా ఇంకొక రకంగా జడల్లా వేసుకొని రకరకాలుగా తల యొక్క వెంట్రుకలన్నీ కూడా అందాలుగా అందచందాలుగా వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చాలా మంది. మీరు కూడా వేసుకుంటారు, దానికి ఏమి అనుమానం ఏమి లేదు. కనిపిస్తున్నారుగా, చూస్తుంటాను, అప్పుడప్పుడు చూస్తుంటాను. కాలేజీకి వచ్చినప్పుడు హాల్ టికెట్ల కోసం అంటున్నావు, లేకపోతే డే స్కాలర్షిప్ కోసం అంటున్నావు, ఏదో కొందుకు వస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో చాలా మంది చూశాను. చాలా మంది అంటే అందరని కాదనండి, కొంతమంది అలా అంటే తమ యొక్క అందాన్ని ఎక్కువగా కనిపించే విధంగా చేసుకునేటువంటి సాధనాలే అలంకారాలు కదా. అలా అలంకారాల వల్ల స్త్రీ యొక్క సౌందర్యం అనేటువంటిది ఎక్కువగా ద్విగుణీకృతం అవుతుంటుంది, ఎక్కువ అందంగా కనిపిస్తుంటుంది. చక్కగా అలాగే ఇంకా అదే మెళ్ళో రకరకాల ఆభరణాలు, హారాలు, చెవులకు కమ్మలు, రకరకాల కమ్మలు, ఇంతింత పొడుగు కమ్మలు, పుట్ట కమ్మలు అని, ఆ కమ్మలు ఈ కమ్మలు అని చెప్పని ఇలా వేసుకుంటూ చక్కగా ముక్కుకు ముక్కురాయి అలాంటివి చక్కచక్క రకరకాలైనటువంటివి ఆభరణాలు వేసుకుని, అంటే ఇవన్నీ వీటి వల్ల ఏమవుతున్నాయంటే ఇక మళ్ళీ ఇంకా కాళ్ళకు గజ్జలు గల్లుమంటూ కాళ్ళ గజ్జలు వేసుకుంటూ, వీటన్నిటి వల్ల మీ యొక్క సౌందర్యం అనేది ఇంకా ఎక్కువగా కనిపించాలని చెప్పని మీరు ఎలా ప్రయత్నం చేసుకుంటున్నారో, అంటే స్త్రీకి అలంకారాల వల్ల తమ యొక్క అందం అనేది ఎక్కువ ఎలా ద్విగుణీకృతం అవుతుందో, ఎక్కువ ఎలా కనిపిస్తుందో, ఇంకా ఎక్కువ అందంగా ఎలా కనిపిస్తుంటుందో, అలాంటి అందము కోసం కవులు కూడా కావ్య కన్యక అంటున్నాం. కావ్యాలన్నీ కూడా కన్యకతో సమానం, అందాన్ని కలిగిస్తాయి. స్త్రీ అందాన్ని ఎలా కలిగిస్తుందో కావ్యాలు కూడా అందాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రాచీన కాలపు కవులన్నీ అందరూ కూడా కావ్యాన్ని కన్యకతో పోల్చారు. అలాగే కావ్య కన్యకకు కూడా సౌందర్యాన్ని కలిగించేవి అలంకారాలు. మరి ఈ అలంకారాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి శబ్ద అలంకారం, రెండవది అర్థాలంకారాలు. ఈ అలంకారాలు కూడా శబ్ద భేదము, అర్థభేదము అని రెండు రకాలు ఉంటాయి. కాబట్టి
అలా శబ్దాన్ని ప్రధానంగా ఉండే అలంకారాలన్నీ కూడా శబ్దాలంకారాలు. అర్థములు ప్రధానంగా ఉండే అలంకారాలన్నీ కూడా అర్థాలంకారాలు. ఇక వీటితో పాటు అలంకారాలతో పాటు అనుప్రాసతో కూడినటువంటివన్నీ కూడా, అంటే వీటిలో చూస్తే అనుప్రాసతో కూడినటువంటివన్నీ కూడా శబ్దాలంకారాలు అవుతాయి. అనుప్రాసతో కూడినవన్నీ కూడా శబ్ద అలంకారాలు. ఇవన్నీ కూడా శబ్ద అలంకారాలు అవుతాయి అన్నమాట. సరే, అనుప్రాసతో కూడినవన్నీ కూడా శబ్ద అలంకారాలు. సరే, ఇప్పుడు మనము శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం. కేవలము శబ్దాన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఉండేవన్నీ కూడా శబ్ద అలంకారాలు. సరే, శబ్దాలంకారాలు కేవలం శబ్దాన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఉండేటివన్నీ కూడా శబ్దాలంకారాలు అంటారు. శబ్దము ప్రధానంగా ఉండే అలంకారం, శబ్దము ప్రధానంగా ఉండే అలంకారాలన్నీ కూడా శబ్దాలంకారాలు అని చెప్పని అంటారు. కేవలం అర్థాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండే అలంకారాలన్నీ కూడా అర్థాలంకారాలని చెప్పవచ్చు. సరే, ఇక మనము ఇప్పుడు మొదట శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం. శబ్దము ప్రధానంగా ఉండే అలంకారాలు శబ్దాలంకారాలు. వీటిలో అనుప్రాసతో కలిసి ఉంటాయి. ఇవన్నీ కూడా అనుప్రాసతో కలిసి ఉంటాయి. ఇవి 6 రకాలు. ఈ అలంకారాలన్నీ 6 రకాలు. సరే, దీంట్లో మొదటి అలంకారాన్ని చెప్పుకుందాం. మొదటి అలంకారము వృత్తానుప్రాసాలంకారం. చెప్పుకున్నాం కదా. అనుప్రాసము, అనుప్రాసతో కూడినటువంటి శబ్దాలంకారం చెప్పుకున్నాం కదా. ఇలా అంటే అనుప్రాస అనేవి ఇందులో ఉంటాయి. వృత్త అనుప్రాస అలంకారం లేదా వృత్తానుప్రాసము అంటారు. వృత్త అనుప్రాస అలంకారం, దాన్ని వృత్తానుప్రాస అలంకారం అని అంటారు. ఇందులో ఒక వర్ణము లేదా అనేక వర్ణాలు. వర్ణం అంటే ఏంటి? అక్షరం. వర్ణం అంటే అక్షరం. ఇవి హల్లులు. అచ్చులన్నీ కూడా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. హల్లులు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. అవి అచ్చుతో కలిసి ఉంటాయి. కాబట్టి వీటిని అక్షరాలన్నీ కూడా మనం వర్ణము అంటాం. అక్షరాలన్నీ కూడా వర్ణాల నుంచి పిలుస్తాం. అలాగే ఇక్కడ ఒక వర్ణము లేదా అనేక వర్ణాలు, ఒక వర్ణం కానీ లేదా అనేక వర్ణాలు కానీ, లేకపోతే ఒక హల్లు కానీ అంతకు మించిన హల్లులు కానీ అనేక పర్యాయాలు ఆవృత్తమైనచో, ఆవృత్తము తిరిగి తిరిగి మరలా మరలా రావటము. మరలా మరలా రావటం అంటే అది వరుస క్రమంలో రావచ్చు, ఆ తర్వాత లేకపోతే వాక్యంలో ఎక్కడైనా రావచ్చు, వాక్యంలో ఎక్కడైనా ఉండవచ్చు. ఒక వర్ణము కానీ లేదా అనేక వర్ణాలు కానీ, లేదా ఒక అక్షరము కానీ అనేక అక్షరాలు కానీ ఒక వాక్యంలో అనేక సార్లు వచ్చినట్లయితే దాన్ని ఆవృత్తము. ఆవృత్తం అంటే మరలా మరలా రావటం. దానిని వృత్త అనుప్రాస అలంకారము అంటారు. వృత్తానుప్రాస అలంకారము అంటారు. ఒక వృత్తంలా అంటే మరలా మరలా రావటం, దాన్ని వృత్తానుప్రాస అలంకారం అని అంటారు. ఉదాహరణకు, చిటపట చినుకులు టపటప కురిసెను. చిటపట చినుకులు టపటప కురిసెను అంటున్నాడు. అయితే ఇక్కడ వృత్తానుప్రాసంలో ఏం చెప్పవచ్చు అంటే, ఒక హల్లు కానీ అనేక హల్లులు కానీ అనేక మార్లు ఆవృతమై చమత్కారాన్ని కలిగించుటను అని కూడా చెప్పవచ్చు. చమత్కారాన్ని కలిగించినట్లయితే దాన్ని వృత్తానుప్రాస అలంకారం అని కూడా చెప్పవచ్చు. చమత్కారవంతంగా అంటే అలా చదువుతూ ఉన్నట్లయితే మనకు చమత్కారము ధ్వనించడం, దానిని కూడా వృత్తానుప్రాస అలంకారం అని అనవచ్చు. సరే, ఇక్కడ చూడండి, చిటపట చినుకులు టపటప కురిసెను.
చిటపట చినుకులు టపటప కురిసెను. ఇలా మనము చెప్పే అంటే మనము వాక్యాన్ని చదువుతున్న విధానం బట్టి కూడా చూసుకోవచ్చు. చిటపట చినుకులు టపటప కురిసెను, చిటపట చినుకులు పటపట కురిసెను. అలా ఎలా చదువుకున్నా సరే అక్కడ ఏమవుతుందంటే మనకు టా అనేటువంటి హల్లు అనేక సార్లు వచ్చింది. ఇందులో టా అనే వర్ణము, టా అనే హల్లు అనేక సార్లు వస్తూ ఇక్కడ చమత్కారవంతంగా కనిపిస్తుంది. చిటపట చినుకులు టపటప కురిసెను ఇలా అంటున్నప్పుడు మనకు టా అనేటువంటిది అనేక సార్లు వస్తుంది కదా. ఒక శబ్దం టా టా అనేటువంటిది టా 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 ఇట్లా రావడం చేత మనకు ఒక రకమైనటువంటి అందాన్ని కలిగించడం. ఇలా దీన్ని వృత్తానుప్రాస అలంకారం అంటారు. అంటే ఇందులో ఇక్కడ మనం ఏం చేయాలంటే చెప్పాలంటే మీకు పరీక్షలో వృత్తానుప్రాసము అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మొదట వృత్తానుప్రాసం అనుకుంటుంది ఆ యొక్క లక్షణం రాయాలి. అంటే వృత్తానుప్రాసం అంటే ఏంటి? ఒక వర్ణము లేదా అనేక వర్ణాలు, ఒక హల్లు లేదా అనేక హల్లులు అనేక సార్లు వచ్చి చమత్కారాన్ని కలిగించినట్లయితే లేదా అనేక పర్యాయములు ఆవృతమైనట్లయితే దానిని వృత్తానుప్రాస అలంకారము అంటారు అని రాయాలి. మొదట రాసిన తర్వాత ఉదాహరణ రాయాలి. ఇలా రాయాలి, చిటపట చినుకులు టపటప కురిసెను అని చెప్పి ముందు రాయాలి. రాసిన తర్వాత దాన్ని సమన్వయం చేయాలి. సమన్వయం చేయాలంటే ఏం రాయాలి? ఇందులో ట అనే వర్ణము అనేక సార్లు వచ్చి చమత్కారాన్ని కలిగించింది అని రాయాలి. అనేక సార్లు వచ్చింది అని రాయాలి. అప్పుడు ఈ యొక్క అలంకారం గురించి పూర్తిగా వివరించినట్లు అవుతుంది. ఇలా రాయాలన్నమాట. సరే, ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. నడుగిడు నడుగిడదు జడిమా నడిగుడు నెడలన్, నడిగుడు నడిగిడదు జడిమా నడిగుడు నెడలన్. ఇది మనకు భాగవతంలో పద్యపదం. ఇది ఎప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ వచ్చి ఉంటుంది అనుకుంటాను. ఇది నారద గణమాత్సర్యములోను కాదు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఏ పాఠ్యాంశం వచ్చి ఉంటుంది? గజేంద్ర మోక్షంలో వచ్చింది. గజేంద్ర మోక్షం ఫస్ట్ ఇయర్లో బొమ్మెరపోత రాసినటువంటి గజేంద్ర మోక్షం ఘట్టంలో మనకు వచ్చింది. అంటే అప్పుడు అడుగిడు అడుగిడదు జడిమా నడుగిడు నడుగిడదు జడిమా నడిగుడు నెడలన్. వెళ్ళాలా? అడుగిడు అడుగు వేయాలా? అడుగిడదు అడుగు వేయకుండా వెనక్కి పడడం, జడిమా అడుగులు, నడుగిడు నెడలన్ అంటే ముందుకు పోవాలా వద్దా, పోవాలా వద్దా అనే సంశయాత్మకంతో ఉన్నటువంటి సందర్భంలో ఉంది అన్నమాట. నడుగిడు నడుగిడదు జడిమా నడిగుడు నెడలన్. ఇలా ఇందులో చూడండి మనకేంటి ఏం చెప్పుకున్నాము? వృత్తానుప్రాసంలో ఒక వర్ణము లేదా అనేక వర్ణాలు అన్నాం. ఒక వర్ణము లేదా అనేక వర్ణాలు. కాబట్టి ఇక్కడ మనకేంది? నడుగిడు నడుగిడ అంటే ఇక్కడ నడుగిడ నడుగిడు నడుగిడదు. చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఒక పదం నడుగిడు అనే పదం చూడండి, 1 2 3 సార్లు వచ్చింది. ఇలా అనేక సార్లు ఆవృతంగా వచ్చింది అనమాట. కాబట్టి ఇందులో ఒక వర్ణంగా తీసుకున్నా అనేక వర్ణాలు తీసుకున్నా కూడా అనేక సార్లు ఆవృతమై చమత్కారాన్ని కలిగిస్తున్నాయి. ఇలా మనకు అవి అనేక సార్లు ఆవృతమై చమత్కారాన్ని కలిగిస్తుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది. ఇక్కడ చూడండి, ఇందులో డా అనేటువంటి హల్లు, ఇందులో డా అనే హల్లు అనేక పర్యాయములు వచ్చి చమత్కారవంతంగా చమత్కారాన్ని కలిగిస్తుంది అనమాట.
ఆమె కడవతో వడి అడుగులతో గడపను దాటింది. ఇలా అంటున్నప్పుడు మనకు ఇందులో డకారము అనేక సార్లు వచ్చి ఒక రకమైనటువంటి చమత్కారవంతాన్ని కలిగిస్తుంది. సరే, ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం. నాయనా, నేను నిన్నేమన్నా అన్నానా, నీవు నన్నేమన్నా అన్నావా? నాయనా, నేను నిన్నేమన్నా అన్నానా, నువ్వు నన్నేమన్నా అన్నావా? చూడండి, ఇందులో మనకు ఎలా అనిపిస్తుంది మనకు? నాయనా, నేను నిన్నేమన్నానా, నువ్వు నన్నేమన్నా అన్నావా? ఇందులో ఏ అక్షరం కనిపిస్తుంది మనకు? నకారం. ఇందులో చూడండి ఎన్నిసార్లు అవుతామైందో. పదే ఎక్కువ సార్లు వచ్చింది ఇందులో. వేరే అక్షరాలు చూసినట్టయితే మనకు వేరే అక్షరాలు 1, 2, 3, 4, 5, 6, 7 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఒకటే నకారమే. అంటే 7 వేరే అక్షరాలు ఉంటున్నట్టే మనకు నా అనే అక్షరాలు ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 అక్షరాలు వేరే అక్షరాలు ఉన్నాయి. 14 అక్షరాలు ఒక నకారాలే ఉన్నాయి. వేరే అక్షరాలు కేవలం 7 మాత్రమే ఉన్నాయి కదా. ఇలా మనకు ఒక్క హల్లు లేదా 2 హల్లులు, అంతకంటే ఎక్కువ హల్లులు ఎక్కువ సార్లు ప్రయోగించబడి చమత్కారాన్ని కలిగించడం. సరే, ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 1,00,000 భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు తినేవాడికి ఒక్క భక్ష్యం లక్ష్యమా? చూడండి, ఇందులో కూడా చూడండి మనకి ఏం కనిపిస్తుంది? 1,00,000 భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా? క్ష అనేటువంటిది చూడండి చాలా అనేక సార్లు వచ్చింది. 4 సార్లు వచ్చింది. క్ష ఇలా 4 సార్లు ఆవృతమవుతూ వచ్చేసింది. కాబట్టి ఇలా అంటే ఒక హల్లు అనేక సార్లు వచ్చి ఆవృతమై చమత్కారవంతంగా కలిగించడము, చమత్కారాన్ని కలిగించడము, దీనిని వృత్తానుప్రాస అలంకారం అంటారు. ఒక హల్లు అనేక సార్లు పదే ఆవృతమై చమత్కారాన్ని కలిగిస్తున్నట్లయితే దాన్ని వృత్తానుప్రాస అలంకారం అని అంటారు. సరే, ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. పురములో మీకుందగు కాపురములో నవరత్న హేమ పుంకిత నవనూపురములో భువనేశ్వర గోపురములో తెలుపుము నిజంబు పుణ్యచరిత్ర. మన గురుదక్షిణలో వస్తుంది పాట. గురుదక్షిణ పాఠ్య భాగంలో వచ్చింది మనకి ఈ పద్యం. పురములో మీకుందగు కాపురములో నవరత్న హేమ పుంహిత నవనూపురములో భువనేశ్వర గోపురములో తెలుపుము నిజంబు పుణ్యచరిత్ర. ఓ పుణ్యచరిత్ర, నీకు పురాలు కావాలా? మీ కాపురంలో తగిన విధంగా ఉండేటువంటి నవరత్న కష్టాలతో కూడినటువంటివి కావాలా? లేకపోతే చక్కటి అంతఃపురంలోని గోపురాలతో ఉన్నటువంటి పురాలు కావాలా? లేకపోతే గోపురాలతో ఉన్నటువంటి పురాలు కావాలా? మీకు ఏం కావాలో చెప్పవయ్యా అని గురుదక్షిణ సమర్పించే సందర్భంలో ఈ కురు పాండవులంతా కూడా తమ గురువు అయినటువంటి ద్రోణాచార్యంతో అనేటువంటి సందర్భంలో విషయాలు పదాలు. పురములో మీకుందగు కాపురములో నవరత్న హేమ పుంఖిత నవను పురములో భువనేశ్వర గోపురములో తెలుపుము నిజంబు పుణ్యచరిత్ర. చూడండి, ఈ పద్యంలో మనకంతా కూడా పురములో 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 అనే మనకు ఈ పదాలన్నీ కూడా ఇక్కడ ఈ పదం అంతా కూడా అనేక సార్లు ఆవృతం కావడం జరిగింది. ఉదాహరణకు పరీక్షలో మీకు ఇలా ఒక పద్యపాదాన్ని ఇచ్చి ఈ పద్యపాదంలో అలంకారాలు తెలుపుము అని చెప్పని ఇస్తారు. ఈ క్రింది పద్యంలోని అలంకారాలు తెలుపుము అని ఇస్తారనుకోండి. అప్పుడు ఈ పద్యం ఇచ్చినట్టయితే మీరు ఏం రాయాలి? ఈ పద్యం తీసుకొని మొట్టమొదట ఈ పద్యంలో రాయాల్సింది మీరు ఏం చేయాలంటే మొదట ఈ పద్యంలో, సరే మీకు ఒకటి రాసి చూపిస్తాను, ఇలా రాయాలని చెప్పండి.
సరే, ఇక్కడ మీకు రాస్తాను చూడండి. ఏం రాస్తానంటే ఇలా ఇలా మీకు ఇస్తాడు పరీక్షలో ఒక పద్యం ఇచ్చేసి ఈ క్రింది ఈ దిగువ చూపిన పద్యంలో కనిపించే అలంకారం వివరించుము అని చెప్పని రాసినప్పుడు మొదట మీరు ఏం చేయాలంటే ఈ పద్యంలో మొదట ఈ పద్యాన్ని అంతా మీరు జవాబు రాసేటప్పుడు ఇది మొత్తం అంతా రాయాలి. రాశాక ఇక్కడ రాయాలి ఏంటంటే ఈ పద్యంలో వృత్తాను ప్రాసాలంకారము కలదు అని రాయాలి. ఈ పద్యములో వృత్తానుప్రాసాలంకారం కలదు. కింద ఏం రాయాలి? కింద ఇట్లా రాయాలి. మళ్ళీ కింద ఏం రాయాలి? ఫస్ట్ ఇక్కడ ఇది రాయాలి. ఎగ్జాంపుల్ రాయాలి. ఏం రాయాలి అంటే ముందు ఫస్ట్ ఇది రాయాలి. ఒక వర్ణము లేదా సూత్రం రాయాలి. లేకపోతే లక్షణం రాయాలి. లక్షణం రాయాలి. ఏం రాయాలి లక్షణము? ఒక వర్ణము లేదా అనేక వర్ణాలు లేదా ఒక హల్లు కానీ అంతకుమించి హల్లులు కానీ అనేక పర్యాయాలు అవుతామని సో దాన్ని వృత్తానుప్రాసాలంకారం అని రాయాలి. లక్షణం రాయాలి మొదట. రాసిన తర్వాత సమన్వయం. పై పద్యంలో పూర్వములో అనే పదాలు ప్రతి పాదంలో మరల వచ్చి చమత్కారాన్ని కలిగించాయి. కాబట్టి ఇందులో వృత్తానుప్రాసాలంకారము కలదు అని రాయాలి. జాబ్ ఇలా రాస్తే అప్పుడు మీకు ఈ యొక్క అలంకారం సంబంధించినటువంటి పూర్తి మార్కులు వస్తాయి. అర్థమైందా? ఇలా ఒక పద్యపాదం ఇచ్చి ఈ పద్యపాదంలో అంటే ప్రశ్న ఇస్తారు. ఇచ్చేసేసి ఏమంటారు? ఈ దిగువ చూపడినటువంటి పద్యంలో ఉండేటువంటి అలంకారము వివరించుము అని ఇట్లా పద్యం ఇచ్చారు అనుకోండి. ఇలా పద్యం ఇస్తే అప్పుడు మీరు దానికి చూడాలి. పద్యాన్ని అయితే చదవాలి. చదివిన తర్వాత మనకు ఆ పద్యంలో ఏం కనిపిస్తుంది, ఏ అలంకారం వచ్చి ఉండొచ్చు అని మనము ఇలా పరిశీలించి కింద మొదట రాయాలి. ఈ పద్యంలో వృత్తానుప్రాసాలంకారం కలదు. ఈ పద్యంలో లేదా పై పద్యంలో వృత్తానుప్రాసాలంకారము కలదు అని రాయాలి. లక్షణం రాయాలి. తర్వాత ఏముంది వృత్తానుప్రాసం? వృత్తానుప్రాసం అంటే ఏంటి? వృత్తానుప్రాసం అంటే ఏమిటి? లక్షణం రాయాలి. ఒక వర్ణము లేదా అనేక వర్ణాలు, ఒక హల్లు కానీ అనేక అంతకుమించి హల్లులు కానీ అనేక పర్యాయాలు ఆవృతమైనట్లయితే దానిని వృత్తానుప్రాసాలంకారం అంటారు. అని లక్షణం రాయాలి. సమన్వయం అంటే ఈ లక్షణము ఈ పద్యంలో ఎక్కడ ఉంది?
పురములో మీకుందగు కాపురములో నవరత్న హేమ పుంకిత నవను పురములో భువనేశ్వర గోపురములో తెలుపుము నిజంబు పుణ్యచరిత్ర అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు పురములు సమయంలో ఏం చేయాలంటే పై పద్యంలో పురములో అనే పదాలు ప్రతి పాదంలో మరలా మరలా వచ్చి చమత్కారాన్ని కలిగించడం జరిగింది. మరలా మరలా వచ్చి చమత్కారాన్ని కలిగించాయి. కాబట్టి ఇందులో వృత్తానుప్రాస అలంకారం కలదు అని ఇలా పూర్తి రూపంలో రాయాలి. అప్పుడు ఈ యొక్క అలంకారం పూర్తి అవుతుంది అన్నమాట. ఈ అలంకారము పూర్తి అవుతుంది. ఇలా దీన్ని వృత్తానుప్రాస అలంకారం అని చెప్పవచ్చు. సరే, తర్వాత రెండవ అలంకారం గురించి చెప్పుకుందాం.